మొదలుపెట్టిన రోజే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా ఏ నాయకుడైనా నిర్మాణం గురించి మాట్లాడుతూ మొదలు పెడతారు. కానీ వీరు కూలగొట్టడం అని మొదలుపెట్టే మొదటి రోజే బుల్డోజర్ని వాడి మొదటి రోజే ఇనుప కంచెలు తొలగించినామని చెప్పి మొదలుపెట్టిన ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి. ఈ 2.5 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీగా ప్రతిపక్ష పార్టీగా ప్రతిరోజు సందర్భం ఉన్న ప్రతిసారి మేము చెప్పుకుంటూ వస్తున్నాం. వీరిది నియంతృత్వ పాలన, నియంత పోకడ, అరాచక అక్రమ పాలన, ప్రశ్నించే వారిపై జర్నలిస్టులపై కేసులు, అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రే జర్నలిస్టులను రోడ్డు మీద బట్టలు ఊడదీసి కొడతాం అని మాట్లాడిన ముఖ్యమంత్రి, పెట్టుబడులు పెట్టే వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పడేయండి అని మాట్లాడిన ముఖ్యమంత్రి, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే రీపోస్ట్ చేస్తే కేసులు పెట్టి జైలుకు పంపించే ముఖ్యమంత్రి, ఇట్లా రైతుల మీద పోలీసులని ఉసిగొల్పిన ముఖ్యమంత్రి, రైతుల మీద కేసులు పెట్టి జైలుకు పంపిన ముఖ్యమంత్రి, రైతులకు సంఖ్యలేసిన ముఖ్యమంత్రి, వీరిది పూర్తిగా హిట్లర్ పాలనలాగా ఉంది అని మేము 2.5 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. మేము చెప్పిందే నిజం అన్నట్టు మొన్న బెంగళూరులో ఒక జర్నలిస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాకు హిట్లర్ స్ఫూర్తి అని వారే ఒప్పుకున్నారు. మేమేమంటున్నామంటే మీకు హిట్లర్ స్ఫూర్తి కాదు, మీరే హిట్లర్. 1945 జర్మనీ బెర్లిన్ ప్యాలెస్లో చచ్చిపోయిన హిట్లర్ 1969 కొండారెడ్డిపల్లి గడిలో జన్మించి జూబ్లీహిల్స్ ప్యాలెస్లో ఉంటూ తెలంగాణని నియంత పాలన చేస్తున్న హిట్లర్ ఈరోజు రేవంత్ రెడ్డి. మీరు చేస్తున్న అరాచకాలు ఇంకా సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి శాడిస్టిక్ ప్లెజర్తోని మొన్న ఇంటర్వ్యూలో ఏం చెప్తాడు, నా డిమాలిషన్స్ ఇరాన్ ఇరాక్తో మీరు కంపేర్ చేసుకోండి అంటాడు. ఏ ముఖ్యమంత్రి అన్నా సిగ్గున్న ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతాడా? ఆయన పాలిస్తున్న రాష్ట్రంలో పేద ప్రజల ఇల్లులు కూలగొట్టి, వెలుగుమట్లలో ఇల్లులు కూలగొట్టి, వాటిని మేము ఇరాన్ యుద్ధంలో ఎట్లయితే ఇల్లులు కూలగొట్టిరో అమెరికా వాళ్ళు, అట్లనే ఇక్కడ వెలుగుమట్లలో రేవంత్ రెడ్డి పాలనలో రేవంత్ రెడ్డి బుల్డోజర్లు అట్లా కూలగొట్టిరని ఆ వీడియోలు మేము బయట పెడితే దాన్ని గొప్పగా ఆయన దేశమంతా తెలిసే విధంగా ఆయనే చెప్పుకుంటున్నాడు, ఇరాన్తో కంపేర్ చేసుకోండి నా కూల్చివేతలను అని. అంటే ఇంత సిగ్గు లేకుండా నేనే హిట్లర్ అని చెప్పుకుంటున్నావు కదా. ఆనాడు జర్మనీలో చచ్చిపోయిన హిట్లర్ ఈరోజు తెలంగాణలో పుట్టిండు, తెలంగాణని పాలిస్తున్నాడు. తెలంగాణ హిట్లర్ రేవంత్ రెడ్డి. నిజంగా సిగ్గుంటే నువ్వే మాట్లాడినావు. ఇగో గీ పోస్ట్ పెట్టినాం, ఏమన్నాం మేము, నువ్వు హిట్లర్ స్ఫూర్తి అన్నావు. అవును, నువ్వే హిట్లర్ స్ఫూర్తి, హిట్లర్ రేవంత్ రెడ్డి అని ఈ పోస్టులు పెట్టినాం. దీని మీద కేసులు పెట్టారు. ఇగో మళ్ళీ చెప్తున్నాం, నువ్వు హిట్లర్ రేవంత్ రెడ్డి, నువ్వు తెలంగాణ హిట్లర్వే రేవంత్ రెడ్డి అని మళ్ళీ చెప్తున్నాం. ఇగో చూపిస్తున్నాం ఈ పోస్టర్ని. ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో, ఏం చేసుకుంటావో చేసుకో. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఆ రోజు 1945లో జర్మనీ బెర్లిన్లో ప్యాలెస్లో హిట్లర్ ఎట్లయితే ఆత్మహత్య చేసుకున్నాడో నీకు జూబ్లీహిల్స్ ప్యాలెస్లో అదే గతి పట్టే అవకాశం ఉంది. ఇప్పటికైనా నీ తీరు మార్చుకోకపోతే అదే గతి పట్టిస్తారు. ఇది రాచరికం కాదు, రాజ్యాధికారం కాదు, నువ్వు రాజువు కాదు, ఇది ప్రజాస్వామ్యం అని గుర్తుపెట్టుకో. ఏ నియంతృత్వం కాదు. ఇక్కడ ప్రజలకు ఓటు హక్కు ఉంది. 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేసి నీకు చెప్పు దెబ్బలతో కొట్టినట్టు ఓట్లతోని వాళ్ళు కొట్టి చూపిస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. మీడియా మిత్రులకి నమస్కారం. దురదృష్టం, ఈరోజు దేశంలో ఉన్నటువంటి ట్రెండింగ్ టాపిక్ అడాల్ఫ్ హిట్లర్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు అడాల్ఫ్ హిట్లర్ ఈరోజు నాకు స్ఫూర్తి అని చెప్పడం అనేది
దేశవ్యాప్తంగా ఈరోజు అందరూ కూడా తలదించుకునేటువంటి పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వందలాది మంది నాయకులు ఏనాడు కూడా ఏ దేశానికి చెందినటువంటి నాయకుడు కావచ్చు, ఏ రాష్ట్రానికి చెందినటువంటి నాయకుడు కావచ్చు, అడాల్ఫ్ హిట్లర్ మాకు స్ఫూర్తి అని చెప్పినటువంటి చరిత్ర మనం ఎన్నడూ కూడా చూడలేదు. చరిత్ర పుస్తకాలను తిరిగేసినా కూడా, పురాణాలను గాలించినా కూడా ఎక్కడ కూడా హిట్లర్ని మించినటువంటి నరరూప రాక్షసుడు ఎక్కడ కూడా కనిపించాడు. మన మానవ జాతి చరిత్రల దాదాపు 7-8 కోట్ల మంది ప్రజలు ఈరోజు చనిపోయారు. వాళ్ళందరినీ కూడా హతమార్చినటువంటి హంతకుడు ఎవరైనా ఉన్నారంటే అది అడాల్ఫ్ హిట్లర్ మాత్రమే. జర్మనీ జాతీయవాదం ముసుగులో, జర్మనీ విస్తరణ ముసుగులో వేరే దేశాల మీదకి యుద్ధానికి వెళ్ళినటువంటి హిట్లర్ తన సొంత దేశస్తులను కూడా, ఆ దేశంలో ఉన్నటువంటి యూదులను కూడా లక్షలాది మందిని హతమార్చినటువంటి చరిత్ర హిట్లర్కు ఉన్నది. జర్మనీలో ఉన్నటువంటి లక్షలాది మంది వికలాంగులని పట్టుకొచ్చి గ్యాస్ ఛాంబర్లలో వాళ్ళందరినీ కూడా బంధించి 100/100 గ్యాస్ ఛాంబర్లలో కూడా బంధించి సైనైడ్ గ్యాస్ని విడుదల చేసి లక్షలాది మంది వికలాంగులను చంపిండు, 60 లక్షల మంది యూదులను చంపిండు. అట్లా జర్మనీ సొంత దేశంలో ఉన్నటువంటి కొన్ని వర్గాల ప్రజలందరినీ కూడా పట్టుకొచ్చి వాళ్ళని హతమార్చినటువంటి రాక్షసుడు, మానవజాతి చరిత్రలో చూడనటువంటి రాక్షసుడు అడాల్ఫ్ హిట్లర్. అట్లాంటి హిట్లర్ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్ఫూర్తి అని ఆయన పబ్లిక్గా స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడంటే మన తెలంగాణ ప్రజలు ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు హిట్లర్ ఎట్లాంటి చరిత్ర సృష్టించిండు, ఎన్ని కోట్ల మంది ప్రాణాలు పోవడానికి కారకుడైనాడు. ఐరోపా ఖండం మొత్తం కూడా 2వ ప్రపంచ యుద్ధంలో చిగురుటాక వణికిపోయినది. ఆసియా ఖండంలో కూడా ఎన్నో దేశాలలో కూడా కోట్లాది మంది ప్రజలు చనిపోయినారు. అమెరికా పర్ల్ హార్బర్లో వేలాది మంది అమెరికన్లని చంపినా కూడా, అదేవిధంగా 1945లో అణుబాంబులు హిరోషిమా నాగసాకి పట్టణాల మీద పడి 2 లక్షల మంది చనిపోయినా కూడా దానికి మూల కారణం అడాల్ఫ్ హిట్లరే. అట్లాంటి హిట్లర్ పేరుని ఈరోజు జర్మనీలో కూడా ఎవ్వరు కూడా ఉచ్చరించే పరిస్థితి లేనప్పుడు కూడా ఈరోజు మన రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి హిట్లర్ వారసత్వాన్ని నేను కొనసాగిస్తున్నాను అని చెప్పి పబ్లిక్గా ఈరోజు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడంటే మన రాష్ట్ర పరిస్థితి ఏ స్థాయికి దిగజారిపోయిందో ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము. ఈరోజు హామీలను నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితులలో, గ్యారంటీలను అమలు చేయలేనటువంటి పరిస్థితులలో ఈరోజు ప్రజలను బెదిరించేటువంటి ఇట్లాంటి పరిస్థితులను కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ రాష్ట్ర పాలకులు. టెర్రరిజాన్ని అదుపు చేయడానికి తెచ్చినటువంటి UAPA లాంటి చట్టాలను ఈరోజు సామాన్యుల మీద, మీడియా ఏజెన్సీల మీద ప్రయోగించడానికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్లాంటి చట్టాలను కూడా, మరుగునబడినటువంటి అట్లాంటి చట్టాలను కూడా సామాన్యులపైన, మీడియా ఏజెన్సీలపైన ప్రయోగిస్తూ ఉన్నదంటే ఈ రాష్ట్ర పరిస్థితిని మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇట్లాంటి నిన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారు చెప్పినట్టు హిట్లర్ వారసుని చేతిలో చిక్కుకున్న తెలంగాణని కాపాడుకునేందుకు గులాబీ జెండా నేతృత్వంలో మరో ప్రజా పోరాటానికి సిద్ధమని చెప్పి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సింగిల్ డిజిట్కి పరిమితం చేయడం తథ్యం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 5 లోపు స్థానాలు మాత్రమే రావడం ఖాయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.